హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు స్పెషల్ ఏంటంటే చింత చిగురు చికెన్ ఫ్రై అన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. స్టవ్ వెలిగించేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా వెడల్పు ఉన్న గిన్నె పెట్టుకుంటే ఏంటంటే ఫ్రై మంచిగా వస్తుంది అన్నమాట. వేడెక్కింది కదండి, ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, హోల్ గరం మసాలా అనమాట, దాల్చిన చెక్క, 2 ఇలాచి, స్టార్ ఫ్లేవర్, కొంచెం సాజీరా అనమాట, అవి వేసేసుకుందాం. బిర్యానీ ఆకు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 4 అనమాట. కొంచెం మంచి ఫ్రై బ్రౌన్ కలర్లో కొంచెం రావాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి. కొంచెం మంచిగా వేగినాయి కదండి, ఇప్పుడు మనం కరివేపాకు వేసేస్తాం. కస్తూరి మెంతి, ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసేసుకుందాం. కేజీ తీసుకున్నాను నేను చికెన్ అయితే. చికెన్లో వాటర్ అంతా మంచిగా ఫ్రై అయ్యి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకి ఆయిల్ లేదంత వరకు చికెన్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మనం. చికెన్లో వాటర్ వచ్చింది కదండి, ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు మంచిగా ఆయిల్ తేలాలన్నమాట. ఈ వాటర్ అంతా ఇంకాలి చికెన్లో. వాటర్ అంతా ఇంకి ఆయిల్ తేలినాక మనం పసుపు వేసేసుకుందాం. మంచిగా ఆయిల్ వేయింది కదా, ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసేసుకుందాం, 1 స్పూన్ అన్నమాట. కొంచెం మగ్గిపోయింది కదండి, ఇప్పుడు మనం చింత చిగురు వేసేసుకుందాం. వేసేసాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసేసుకో చూద్దామండి. మంచిగా చింత చిగురు కొంచెం మగ్గిపోయింది, మనం కలిపేసి సిమ్లో పెట్టేసేసుకొని చేసేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అనమాట, 2 స్పూన్లు తీసేసుకున్నాం. ఇప్పుడు ఫ్రెష్ తీసుకోవాలన్నమాట, ఇప్పుడు రుబ్బుకున్నది. మరీ మెత్తగా కూడా కాదు, ఇవ్వండి ఇట్లా పచ్చగా నూరుకోవాలి. ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాం. సాల్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకుందాం. మీరు మళ్ళీ టేస్ట్ చూసి వేసేసుకొని మళ్ళీ వేసేసుకోవచ్చు. చింత చిగురు చికెన్ ఫ్రై చికెన్లో కానీ మటన్లో కానీ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. అయిపోయింది కదండి, ఇప్పుడు ఇందులో మనం కారం వేసేసుకుందాం. చింత చిగురు అనేది ఎమ్మటే మగ్గిపోతుంది అన్నమాట.
నేనైతే కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసేసుకుంటున్నా. మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసేసుకోండి. తినేదాన్ని బట్టి కారం వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ అనేది చింత చిగురు కదా, జిగురు లాగా వస్తుంది అనమాట. కొంచెం ముక్కకు కూడా పట్టాలి కాబట్టి ఆ పులుపు అనేది ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. కంటే అడగంటుతుంది అనమాట, చింత చిగురు కాబట్టి అడగంటుతుంది. చిన్న గ్లాస్ చూసేసుకుంటే చాలు. నేను చూపించిన గ్లాసు చూసాం కదండి, కొంచెం ఉడుకుతుంది. ఒక 2 minutes మూత పెట్టేసేసుకుంటాం. చూసారా, మంచిగా ఆయిల్ అనేది పైకి తేలింది. ఇందులో మనం గరం మసాలా వేసేసుకో. చింత చిగురు చికెన్ ఫ్రై అన్నమాట. ఇందులో అంతే కొత్తిమీర, పుదీనా. టేస్టీ ఇంత చిగురు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఇంత చిగురు చికెన్ ఫ్రై మనం సర్వ్ చేసేసుకుందామండి. ఇప్పుడు సరే, ముక్క కూడా మంచిగా దేని దానికి వచ్చేసింది అన్నమాట. టేస్టీ చింత చిగురు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.